వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంత లేట్ నైట్ అయినా చాలామంది కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. మరి కేఆర్ గైడెన్స్లో ఇప్పటి వరకు ఎవరైనా జాయిన్ కానట్లయితే జాయిన్ అవ్వచ్చు. జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. పర్సనల్ గ్రూప్లో చేరాలనుకున్న అది డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్ ద్వారా అయితే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరి మనకు బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం, మనం అప్పటి నుంచి అంటే మార్నింగ్ నుంచి నిన్న నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎంసెట్ ఫేజ్ 2 అలాట్మెంట్స్ గురించి. మరి ఇంతకుముందే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఎంసెట్ ఫేజ్ 2 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎంసెట్ ఫేజ్ 2 అలాట్మెంట్స్లో సీట్లు పొందిన, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన వాటికంటే మంచి సీట్లు పొందిన, కొత్త సీట్లు పొందిన అభ్యర్థులందరికీ, కేఆర్ గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూశాను, చాలామందికి ఊహించని సీట్లు రావడం జరిగింది. అందరికీ మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ దాదాపు వందల సంఖ్యలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు అయితే రావడం జరిగింది. చాలా సంతోషం. గత 60 డేస్గా ఎంసెట్ కౌన్సిలింగ్పై మనం ఎంతో ఓర్పుతో మీకు దాదాపు డే అండ్ నైట్ కష్టపడి ఇచ్చిన సరైన వెబ్ ఆప్షన్స్ వల్ల మంచి సీట్లు అయితే సాధించగలిగారు. మరి ఇప్పుడు ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది, మరి ఇంతకుముందు వచ్చిన సీట్ కంటే మెరుగైంది వచ్చిందా, అదే సీట్ వచ్చిందా, ఇట్లాంటి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంత క్లారిఫై చేయడానికి ఇప్పుడు మీకు ఈ టైంలో వీడియో వేయడం జరుగుతుంది. మరి ముందుగా మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన సీటే అలాట్ అయిన వాళ్ళు, అంటే మొదటి ఫేజ్లో ఏ సీట్ అయితే వచ్చిందో మళ్ళీ అదే సీట్ వచ్చినా మీకు మళ్ళీ మెసేజ్ వస్తుంది. కాబట్టి సేమ్ సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఆల్రెడీ ఆన్లైన్ రిపోర్ట్ చేశారు, ఫీజు కట్టారు. మరి మీరు మళ్ళొకసారి వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ రిపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ చేసినా మీకు అదే జాయినింగ్ రిపోర్టు ఈ డేట్తో వస్తుంది. కాబట్టి వీలైతే ఆన్లైన్ రిపోర్ట్ చేసి కొత్త జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. లేకపోతే చేయకపోయినా డైరెక్ట్గా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయొచ్చు, సేమ్ సీట్ అలాట్ అయిన వాళ్ళు. కానీ మన అవకాశం ఉంది కదా, ఒకసారి మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ కొడితే మీకు అదే అడ్మిషన్ నెంబర్, అదే జాయినింగ్ రిపోర్ట్ ఈ డేట్తో వస్తుంది. ఇది ఎవరికి? సీట్ మారని వాళ్ళకు. ఫస్ట్ రౌండ్లో ఏ సీట్ అయితే వచ్చిందో ఇప్పుడు అదే సీట్ వచ్చిన వాళ్ళకు. మీరు డైరెక్ట్గా 22 నుంచి 24 మధ్యన సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఆన్లైన్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు అదే జాయినింగ్ రిపోర్టు కొత్త డేట్తో వస్తుంది. అది ప్రిజర్వ్ చేసుకోండి. కంపల్సరీ ఏదైనా సరే చేయకపోయినా పర్లేదు, కానీ చేస్తుంటే బెటర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇకపోతే సీట్ మారినవారు, మరి మొదటి రౌండ్లో ఒక సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్లో మీ సీట్ మారింది. మీరు తప్పనిసరిగా ముందుగా మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాత కాలేజీలో ఫీజు ఎంత ఉంది, కొత్త కాలేజీలో ఫీజు ఎంత ఉంది. పాత కాలేజీలో కంటే కొత్త కాలేజీలో ఫీజు ఎక్కువ ఉంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంటుందో ఆ అమౌంట్ మీరు ఆన్లైన్లో ఫీజు కట్టాలి. లేదు పాత కాలేజీ కంటే కొత్త కాలేజీలో ఫీజు తక్కువ ఉంటే మీకే అమౌంట్ వస్తాయి, మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీకే బ్యాలెన్స్ అమౌంట్ అలాట్మెంట్ లెటర్లో చూపెడుతుంది. అది మీ కౌన్సిలింగ్ తర్వాత రీఫండ్ అవుతుంది. మరి ఏ రకంగానైనా మీరు తప్పనిసరిగా సీట్ మారిన వారు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని డిఫరెన్స్ ఫీజు అమౌంట్ మీరు మొన్న ఏ రకంగా అయితే కట్టారో అదే వెబ్సైట్లో, ఎంసెట్ వెబ్సైట్లో కట్టండి. కట్టిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ సేమ్ మొన్న ఎట్లయితే చేశారో అట్లా సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్టు తీసుకోండి. ఇది ఎప్పుడు? 22 అంటే ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి 24 మధ్యలో మీరు తప్పనిసరిగా ఫీజు కట్టాలి, ఆన్లైన్ రిపోర్టు చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. 24 లోపు. 24 లోపు కనుక మీరు ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 25 నుంచి 28 వరకు మీరు తప్పనిసరిగా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ రౌండ్లో మనం ఓన్లీ ఆన్లైన్ రిపోర్ట్ సరిపోతుంది అనుకున్నాం, కానీ సెకండ్ దానిలో తప్పనిసరిగా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళి మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది, కానీ దాదాపు చాలా కాలేజ్ ట్రాన్స్ఫర్ ఒకటే కాకుండా మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ థర్డ్ ఫేజ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. కన్వీనర్ కోటాలో థర్డ్ ఫేజ్ వెళ్ళే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఒకవేళ మీరు కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేసినా ఏ డౌట్ అవసరం లేదు. మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చినా మళ్ళీ మీకు ఇస్తారు థర్డ్ ఫేజ్లో సీట్ మారితే. కాబట్టి 25 నుంచి 28 మధ్యలో సెకండ్ ఫేజ్ తర్వాత ఈ డేట్లో మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఫస్ట్ రౌండ్లో వచ్చింది సీట్, సెకండ్ రౌండ్లో వచ్చింది, మనకి ఏ సీట్ నచ్చలేదు,
మరి సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ 28వ తారీఖు లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఫీజు రీఫండ్ అవుతుంది. అది ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత రీఫండ్ అవుతుంది. ఒక్కసారి సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఇది క్లియర్. మరి ఫిజికల్ రిపోర్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్ళండి. మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వండి. వాళ్ళు చాలా కాలేజ్ వాళ్ళు ఒప్పుకోకపోతే మిగతా డాక్యుమెంట్స్ కూడా ఇవ్వండి. ఇచ్చిన పెద్ద నష్టమైతే లేదు. మళ్ళీ మీకు థర్డ్ ఫేజ్లో మారితే వాళ్ళు రిటర్న్ చేస్తారు. దానిలో పెద్ద ఇష్యూ లేదు. ఫీజు కూడా ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుంది. దాంతోపాటు 2-3 సెట్స్ జిరాక్స్ కూడా అడుగుతారు. జిరాక్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. మీ దగ్గర కూడా ఒరిజినల్స్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి కనీసం 3 నుంచి 4 సెట్లు జిరాక్స్ సెట్స్ మీ దగ్గర పెట్టుకోండి. భవిష్యత్తులో అవసరం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంసెట్లో సెకండ్ ఫేజ్ తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోండి. మరి 24th లోపు అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. 25th నుంచి 28th మధ్యలో అయితే తప్పనిసరిగా ఫిజికల్ రిపోర్ట్ చేయాలని కోరుతూ మరిన్ని అప్డేట్స్తో మీకు మరిన్ని వీడియోస్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.